సో ఎన్టీవీ బ్రేక్ చేసిన సమాచారం ప్రకారం తెలంగాణ, ఏపీ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ ఇవన్నీ కూడా బార్డర్ స్టేట్స్. వీటన్నిటిలో కూడా భూ ప్రకంపనలు సంభవించినట్టుగా తెలుస్తోంది. ఇప్పటివరకు మనం తెలంగాణలో, హైదరాబాద్లో పరిస్థితి ఏ విధంగా ఉందో చూసాం. ఒక్కసారి ఆంధ్రాకి వెళ్దాం. ఆంధ్రాలోని జగ్గైపేట పట్టణం కావచ్చు, అలాగే విజయవాడ పట్టణంలో కూడా ఈ భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తోంది. రైట్, అక్కడ పరిస్థితి ఏ విధంగా ఉంది, ఏ స్థాయిలో అక్కడ భూ ప్రకంపనలు వచ్చాయనే దానికి సంబంధించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి జాయిన్ అవుతూ ఉన్నారు, శ్రీకాంత్ జాయిన్ అవుతున్నారు. శ్రీకాంత్, భూకంప తీవ్రత ఏ విధంగా ఉంది విజయవాడలో, అలాగే చుట్టుపక్కల ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భూకంపించింది? అంటే ప్రధానంగా కూడా ఉమ్మడి కృష్ణా జిల్లాలో అయితే స్వల్పంగా భూ ప్రకంపనలు జరిగినట్టుగా అయితే మనకి సమాచారం కూడా అందుతా ఉంది. ప్రధానంగా ఎన్టీఆర్ జిల్లాను పరిశీలిస్తే జగ్గైపేట నియోజకవర్గానికి సంబంధించి వత్సవాయి మండలంలో చిట్యాల గ్రామంలో ఆ గ్రామస్తులందరూ కూడా భూమి స్వల్పంగా కంపించినట్టుగా అయితే గుర్తించడం కూడా జరిగింది. దీంతో పాటు ఆ పక్కనే ఉన్నటువంటి తిరువూరు నియోజకవర్గం, గంపలగూడెం మండలాల్లో కూడా ఇదే విధంగా భూమి కొన్ని సెకండ్ల పాటు, అంటే దాన్ని గుర్తించే లోపుగానే అది ఆగిపోయింది. రెండు మూడు సెకండ్ల లోపుగానే భూమి కంపించినట్టుగా కూడా గుర్తించారు. దీంతో పాటు విజయవాడ నగరంలో ఉన్నటువంటి యనమల కుదురు, కానూరు ప్రాంతాల్లో కూడా భూమి స్వల్పంగా కంపించినట్టుగా గుర్తించారు. మరోవైపు నూజివీడులో ఉన్నటువంటి కోనేరుపేటలో కూడా ఇదే విధంగా భూమి స్వల్పంగా కంపించినట్టుగా కూడా గుర్తించిన నేపథ్యంలో కేవలం కొన్ని సెకండ్ల పాటు జరిగింది. అసలు అది భూకంపమా కాదా అనేది గుర్తించే లోపుగానే ఆ తర్వాత ఈ మీడియా కథనాల ద్వారానే వాళ్ళందరూ కూడా దాన్ని భూకంపంగా కూడా గుర్తించారు. కొంతమంది మాత్రమే ఆ సామాన్లకు సంబంధించి ఏదైనా అలికిడి కానీ అవి పడిపోవటం కానీ గుర్తించిన నేపథ్యంలో ఇదంతా కూడా భూమి కంపించినట్టుగా తర్వాత గుర్తించడం కూడా జరిగింది. గతంలో కూడా విజయవాడ నగరంలో పలు ప్రాంతాల్లో పలుమార్లు భూ ప్రకంపనలు అయితే జరిగిన పరిస్థితి కూడా ఉంది. అయితే భారీ స్థాయిలో ఎప్పుడు కూడా జరగలేదు. కేవలం కొన్ని సెకండ్ల పాటు మాత్రమే ఈ ప్రకంపనలు కూడా వచ్చినట్టుగా గుర్తించినటువంటి నగరవాసులు మరోసారి ఇప్పుడు తాజాగా చాలా ఏళ్ల తర్వాత ఈ విధంగా జరిగినట్టుగా అయితే చెప్తా ఉన్నారు. కృష్ణా నది పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ప్రకంపనలు అయితే వచ్చినట్టుగా మన ఉమ్మడి కృష్ణా జిల్లా అయితే చెప్పుకోవచ్చు. సో టోటల్గా ఏ ప్రాంతాల్లో, అంటే ఒకసారి సమప్ చేస్తారా, ఏ ప్రాంతాల్లో, ఏపీలోని ఏ ప్రాంతాల్లో ఎక్కువగా భూ ప్రకంపనలు అనేవి వచ్చాయనే దానికి సంబంధించి? ప్రధానంగా అయితే కృష్ణా జిల్లాకి సంబంధించి ఉమ్మడి కృష్ణా జిల్లాలో పరిశీలిస్తే అటు జగ్గైపేట, తిరువూరు, అదేవిధంగా మైలవరం, విజయవాడ సిటీ, అదేవిధంగా నూజివీడు, గుడివాడ ప్రాంతాల్లో అయితే స్వల్పంగా భూ ప్రకంపనలు వచ్చినట్టుగా అయితే గుర్తించారు. అయితే అది ఎంత తీవ్రత లేకపోతే ఎంతసేపు అనే దానికి అధికారుల ప్రకటన అయితే రావాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఆల్ రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్ శ్రీకాంత్. అది విజయవాడ టౌన్లోని కొన్ని ప్రాంతాల్లో ఇటు జగ్గైపేట నుంచి మొదలుకొని అటు నూజివీడు దాకా కూడా ఈ ప్రకంపనలు వెళ్ళినట్టుగా కనపడుతోంది. భూకంప కేంద్రాన్ని కూడా ప్రస్తుతం మనం చూస్తూ ఉన్నాం. భూకంప కేంద్రానికి సంబంధించి మ్యాప్లో మనం చూస్తూ ఉన్నాం. తెలంగాణ, మహారాష్ట్ర, ఛత్తీస్గఢ్ బోర్డర్లో మనకి ఈ భూకంప కేంద్రం కనపడుతూ ఉంది. ఒకసారి మ్యాప్ను జూమింగ్ చేస్తే మనకి క్లియర్గా మనకి అర్థమయ్యే పరిస్థితి కనపడుతుంది భూకంప కేంద్రం ఎక్కడుందని. సో ఏలూరు జిల్లా వేలేరుపాడు, అల్లూరి నగర్లో స్వల్పంగా భూమి కంపించింది. అటు నూజివీడి వరకు కూడా భూ ప్రకంపనలు ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇటు ఛత్తీస్గఢ్, ఇటు మహారాష్ట్ర ఈ ప్రాంతాల్లో కూడా, మహారాష్ట్రలోని గడ్చిరోలి, అంటే అది కూడా తెలంగాణ బోర్డర్ ఉంటుంది, ఆ గడ్చిరోలికి కూడా ప్రస్తుతం భూ ప్రకంపనలు వచ్చినట్టుగా తెలుస్తుంది. హైదరాబాద్లోని కీలకమైనటువంటి ప్రాంతాల్లో కూడా భూమి కంపించినట్టుగా మనకి కనబడుతుంది. మా ప్రతినిధులు అందించినటువంటి వివరాల ప్రకారం అంబర్పేట్, అంటే అటు సైడ్, అంటే సిటీకి ఒక సైడ్ కనపడుతూ ఉంటుంది. అలాగే ఇటు బోరబండ మరొక సైడ్, ఇటు సైడ్ కూడా భూ ప్రకంపనలు కనిపించినటువంటి పరిస్థితి. ఇటు రాజేంద్రనగర్ ప్రాంతంలో కూడా భూమి కంపించినట్టు కనపడుతుంది. సో సిటీలో ఒక ప్రాంతానికి పరిమితం కాకుండా చాలా ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అనేవి వచ్చినట్టుగా మనకు కనపడుతుంది. కేవలం 3 సెకండ్ల నుంచి 5 సెకండ్ల పాటు భూ ప్రకంపనలు వచ్చాయి. ఎక్కడా కూడా నష్టం జరిగినటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇప్పటి వరకు రాలేదు. ఏ ప్రాంతంలో కూడా, అంటే వస్తువులు కింద పడడం, లేదంటే ప్రజలకి అంటే కొంచెం భూమి కంపించినట్టుగా ఒక అనుభవం అవ్వడం, ఫ్యాన్లు ఊగడం, లేదంటే కొన్ని ప్రాంతాల్లో గోడలు నెర్రలు కొట్టడం ఇలాంటివి తప్ప ఎక్కడ కూడా భారీ నష్టం సంభవించినట్లుగా, భారీగా భూమి కంపించినట్టుగా ఎక్కడ కూడా ఇన్ఫర్మేషన్ రావడం లేదు సో ఫార్ ఇప్పటి వరకు అయితే. సో అధికారుల నుంచి ఒక అధికారిక సమాచారం అయితే రావాల్సి ఉంది. 40 కిలోమీటర్, అంటే ఇప్పటి వరకు అందుతున్న సమాచారం, అధికారిక సమాచారం 7:27 నుంచి 7:28, అంటే 1 నిమిషం మధ్యలో ఈ భూమి కంపించినట్టుగా తెలుస్తోంది.
ఉమ్మడి ఖమ్మం, ఉమ్మడి వరంగలే కాకుండా ఉమ్మడి ఆదిలాబాద్ నుంచి అటు మహారాష్ట్ర సైడ్ కూడా ఈ భూ ప్రకంపనలు కనపడుతున్నటువంటి పరిస్థితి. మా ఆదిలాబాద్ ప్రతినిధి సారంగపాణి జాయిన్ అవుతున్నారు. సారంగపాణి, ఇప్పటి వరకు ఓవరాల్గా అంటే తెలంగాణలో వివిధ ప్రాంతాల్లో చూస్తాం, అటు గడ్చిరోలికి అలాగే ఆదిలాబాద్ కూడా ఈ భూకంప తీవ్రత ఉన్నట్టుగా తెలుస్తోంది. ఏ స్థాయిలో ఉంది భూకంప తీవ్రత? ఎన్ని సెకండ్లు భూమి కంపించింది? అక్కడ ప్రజలు ఏం చెప్తున్నారు? ఆ చక్రి ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లాలోని గోదావరి పరివాహక ప్రాంతం, అదేవిధంగా ఆ ప్రాణహిత పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో భూమి 2 నుంచి 3 సెకండ్ల పాటు కంపించినట్టుగా అక్కడున్న స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా చెన్నూరుతో పాటు ఇటు చింతన్మానేపల్లి, బెజ్జూరు, కౌటాల ఈ మండలాలకు సంబంధించిన పలు గ్రామాల్లో భూమి కంపించింది. ఉదయం 7:23 సమయంలో ఈ భూమి కంపించినట్టుగా అయితే స్థానికులు చెప్తున్నారు. భూమి ఒక్కసారిగా కంపించడంతో ఇంట్లో ఉన్న వాళ్ళు బయటకు కొంతమంది పరుగులు తీస్తే కొంతమంది ఇంట్లో వస్తువులు చెల్లాచెదురుగా పడిపోయాయి. ముఖ్యంగా గోదావరి అదేవిధంగా నదుల పరివాహక ప్రాంతం ఏదైతే ఉందో ఆ ప్రాంతాల్లో భూమి కంపించినట్టుగా మనకైతే రిక్టర్ స్కేల్పై నమోదు కావడం జరిగింది. ముఖ్యంగా అటు ఏదైతే తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతము అటు సిరంచ, ఇటు చెన్నూరుతో పాటు అటు మహారాష్ట్రలోని గడ్చిరోలి జిల్లాకు సంబంధించి బామ్రాగఢ్, అదేవిధంగా అహేరి ఈ ప్రాంతాల్లో సైతం గడ్చిరోలి టౌన్లో సైతం భూకంపం వచ్చినట్టుగా రిక్టర్ స్కేల్పై నమోదైంది. అయితే ములుగు కేంద్రంగా అది జరిగితే అక్కడి నుంచి 43 నుంచి 143 కిలోమీటర్ల రేడియస్ పరిధిలో భూమి కంపించినట్టుగా రిక్టర్ స్కేల్పై చూపెడుతుంది. ఇటు చెన్నూరు నియోజకవర్గంలో పలు గ్రామాల్లో 2 సెకండ్ల పాటు కంపించినట్టుగా వాళ్ళు చెప్తున్నారు. కొద్ది క్షణాల పాటు కదిలిన భూమి ప్రకంపనలతో జనం భయాందోళనకు గురయ్యారు. ఒక్కసారిగా ఏం జరుగుతుందో తెలియని ఆందోళన వారిలో వ్యక్తమైంది. అయితే గతంలో సైతం ఆదిలాబాద్ జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో భూమి కంపించింది. ఇటు మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతం ఏదైతే ఉందో అటువైపు సైతం భూమి కంపించిన పరిస్థితి. ఇప్పుడు తాజాగా చూసుకున్నట్లయితే 7:20 దాటిన తర్వాత వచ్చిన ఈ ప్రకంపనలతో జనం భయాందోళన గురయ్యారు. కొంతమంది పరుగులు తీస్తే కొంతమంది ఇళ్లలోనే ఏం జరుగుతుందో తెలియని టెన్షన్ పడ్డారు. ముఖ్యంగా ఏదైతే గోదావరి అటు ప్రాణహిత నదుల పరివాహక ప్రాంతంలోనే ఎక్కువగా ఈ భూమి కంపించినట్టుగా తెలుస్తుంది. జనం మాత్రం ఆందోళన వ్యక్తం చేశారు. చక్రి, ఆల్రైట్, థ్యాంక్స్ ఫర్ ది అప్డేట్స్ సారంగపాణి. అది ఆదిలాబాద్లో పరిస్థితి. భూకంప కేంద్రం కూడా తెలంగాణలోనే ఉంది. ములుగు జిల్లా ఐలాపూర్లో ఈ భూకంప కేంద్రం ఉంది. ఎన్టీవీ స్క్రీన్ మీద మీరు మ్యాప్లో చూడొచ్చు భూకంప కేంద్రం ఎక్కడుందనే దానికి సంబంధించి. ఇది అందరికీ అర్థమయ్యేలా చెప్పాలంటే మేడారం దగ్గరలో వస్తుంది ఈ ప్రాంతం. సో అక్కడ భూకంప కేంద్రం ఉన్నట్టుగా మనకి అధికారిక సమాచారం అందుతుంది. 7:30 నుంచి 7:31 వరకు, 7:20 నుంచి 7:30 మధ్యలో ఈ భూ ప్రకంపనలు జరిగినట్టుగా తెలుస్తోంది. హైదరాబాద్లో భూ ప్రకంపనలు అనేది మనం ఒక సీరియస్ ఇష్యూగా తీసుకోవాల్సినటువంటి పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ ప్రస్తుతం ఉన్నటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావచ్చు, కట్టబోతున్నటువంటి బిల్డింగ్స్ కావచ్చు, వీటన్నిటికి కూడా లో సిస్మిక్ జోన్ అంటే సేఫెస్ట్ జోన్గా హైదరాబాద్ని భావించేవాళ్ళు. ఎప్పుడో అడపాదడపా చిన్న ఘటనలు తప్పించి భూమి కంపించినటువంటి దాఖలాలు ఎక్కడ కూడా హైదరాబాద్లో కనిపించవు. కానీ ఈ రోజు మనం చూసినట్లయితే అంటే భూకంప కేంద్రం ములుగులో ఉన్నప్పటికీ కూడా వేవ్స్ అనేవి హైదరాబాద్ దాకా రీచ్ అయ్యాయి. హైదరాబాద్లోని చాలా ప్రాంతాల్లో భూకంపం అనేది ఈరోజు చూశారు ప్రజలు. సో దీనికి సంబంధించి ఏ ప్రాంతాల్లో తీవ్రత ఏ విధంగా ఉంది, ఎట్లాంటి పరిస్థితి కనిపించింది, ప్రజలు ఎట్లాంటి ఎక్స్పీరియన్స్ చేశారనే దానికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి రాధాకృష్ణ జాయిన్ అవుతున్నారు. రాధాకృష్ణ.